ఈ రోజు దాదాపు 1 కోటి గొర్రెల వరకు ఉన్నాయని చెప్తున్నారు లెక్క. సరే 1.5 కోటి మనం తెస్తాం, 2.5 కోట్లయింది. 2 సంవత్సరాలలో 3 సార్లు ఈంతాయి గొర్రెలు, 3 ఈతలు ఈంతాయి. 2.5 ఇంటూ 3 ఎంతైతే సిద్ధనా? 7 కోట్ల. 7.5 కోట్ల గొర్రెలు అయితే దీనికోసమే తెలంగాణ కావాలనుకున్నాం. ఇవాళ చదువును మనం నిర్లక్ష్యం చేసే పరిస్థితి లేదు. అందుకే మా దళితులకు, మా గిరిజనులకు, మా బలైన వర్గాలకు, మా మైనారిటీ సోదరులకు, మా తమ్ముళ్లకు, మా చెల్లెళ్లకు నా సూచన ఒక్కటే, మీకు నేను ఇవ్వగలిగింది విద్య ఒక్కటే. నాణ్యమైన విద్యనే మీ తలరాతలను మారుస్తుంది. మీ తలరాతలు మారాలంటే మీరు చదువుకోవాలి. చదువు ఒక్కటే పరిష్కారం. చదువు ఒక్కటే మిమ్మల్ని గుణవంతులు చేస్తుంది, ధనవంతులు చేస్తుంది, శ్రీమంతులు చేస్తుంది. ఈ తెలంగాణ సమాజంలో మిమ్మల్ని భాగస్వాములను చేస్తుంది. ఈ రోజు లక్ష్మణ్ మంత్రి అయినా, కుమార్ వైస్ ఛాన్సలర్ అయినా, ప్రొఫెసర్ కాసిం గారు ప్రిన్సిపల్ అయినా, ఈ యోగితా రాణా గారు వారి సామాజిక నేపథ్యం మీరు తెలుసుకోండి. వారు ఐఏఎస్ ఆఫీసర్ ఇక్కడ చాలా మంది రాణించిందంటే చదువు ఒక్కటే కారణం.